రేవతి కిరణ్ చాలా కంగారుగా వస్తూ ఉంటారు. సీత లేదు, కనపడట్లేదు అని చెప్పి సీతడికి వచ్చిందా అని రేవతి అనగానే, అదేంటి సీత మీ ఇంట్లో కదా ఉంది కదా అత్తయ్య అని చెప్పి రామ్ కంగారుగా అంటూ ఉంటాడు. లేదు, పొద్దున్నుండి సీత కనపడటం చెప్పి కిరణ్ అనగానే రామ్ షాక్ అవుతూ ఉంటాడు. తన ఫోన్ కూడా కలవట్లు అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు. ఇదిగో ఇవన్నీ అనవసరం, ఆయన సీతకి ఏమీ ప్రమాదం జరగకూడదు అంటే మహాశివ ఇంటికి వెళ్ళి సీత మిథున ఒకటే అని చెప్పేసి మన మహాశివ చెప్పేద్దాం అని చెప్పి ముఖర్జీ నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. సరే అని చెప్పి ఇంకా భార్య భర్తలు ఇద్దరు బయలుదేరుతూ ఉంటారు. అక్కడ సీత చాలా టెన్షన్ పడిపోతుంది. ఇంకా కాసేపట్లో నాకు కనపడిపోతే నేను మిథున ఒకటని చెప్పి తెలిసిపోతుంది అని చెప్పి సీత కంగారు పడుతూ ఉంటుంది. అక్కడ పంతులు గారేమో ఆడపిల్లి వారు ఇంకా రాలేదేంటి అని అడుగుతూ ఉంటారు. మహాశి ఇంకా గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటారు. సార్ నేను మిథున కాల్ చేస్తానని చెప్పి కనుక్కుంటానులే పిన్ని అని చెప్పి గౌతమ్ అనగానే ఇంకా అందరూ అదే పని ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా గౌతమ్ కాల్ చేయబోతుంటాడు. ఎదురుగా ముఖర్జీ రావడం గమనిస్తూ ఉంటారు. అదిగో వాళ్ళు వస్తానని చెప్పి చూపిస్తూ ఉంటాడు. మహాశి ఇంకా చూసి సంతోషపడుతూ ఉంటుంది.